తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ కార్డులు క్యూఆర్ కోడ్తో ప్రింటింగ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల్ని జిల్లాలకు పంపించారు. 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు కార్డుల్ని పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. సీఎం నిర్ణయం తీసుకోగానే రేషన్ కార్డుల్ని పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,5,42,188కి పైగా రేషన్ కార్డులు ఉంటే లబ్ధిదారుల సంఖ్య 3,39,96,239కి పైగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల్ని క్యూఆర్ కోడ్తో క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో ప్రింట్ చేశారు. కొత్త రేషన్ కార్డుపై యజమాని పేరు, అడ్రస్ కూడా ఉంటుంది. కొత్త రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కూడా ప్రింట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు పేపర్ రూపంలో ఉండగా ఇకపై క్యూఆర్ కోడ్తో తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి కార్డు రూపంలో సిద్ధం చేశారు. కొత్త రేషన్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. ఆ రేషన్ కార్డుతో అప్పటి వరకు తీసుకున్న బియ్యం, గోధుమలు, చక్కెర వంటి రేషన్ వస్తువుల్ని వివరాలు కూడా కనిపిస్తాయి. రేషన్ షాపుకు వెళ్లిన లబ్ధిదారుడు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయొచ్చు. లేకపోతే కార్డు సంఖ్య చెప్పినా సరిపోతుంది. ఆ రేషన్ కార్డుతో పేరు ఉన్న ఎవరైనా బయోమెట్రిక్ సాయంతో రేషన్ తీసుకోవచ్చు. అంతేకాదు, టీ రేషన్ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఓటీపీ ద్వారా రేషన్ కార్డును లింకు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఎంపిన్ కూడా క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల తయారీ ఖర్చును భరిస్తుంది. కార్డుదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను సిద్ధం చేసి పంపిణీకి సిద్ధమైంది.